ప్రవీణ్ పగడాలన్న మనం దగ్గరుండి చూసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు తెలుసా? మీ అందరు తెలుసు అనుకుంటున్నాను. కడప పాస్టర్ జాన్ పాల్ గారు. అవును, ఎందుకంటే తను చెప్తున్నారు కదా క్లియర్గా, హైదరాబాద్ నుంచి మరణించే వరకు పిన్ టు పిన్ దగ్గరుండి స్కాన్ చేస్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా చెప్పనంత అద్భుతంగా చూసి చెప్పినట్లుగా చెప్పిన పాస్టర్ జాన్ పాల్ గారు. ఆయన నిజానికి చాలా చోట్ల ఇదివరకు డిబేట్స్లో వింటున్నప్పుడు చాలా చక్కగా వాదిస్తున్నాడని చెప్పేసి చాలామంది కూడా ఆకర్షణీయుతులు అయ్యారు. అందులో నేను కూడా బాగా సబ్జెక్ట్ ఉంది అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన మాట్లాడుతున్న తీరు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇంకా పూర్తిగా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు మన దగ్గరికి. రాకుండా ఏది కన్ఫర్మ్ చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే అటు హత్యని కన్ఫర్మ్ చేయకూడదు, ఇటు ఆల్రెడీ యాక్సిడెంట్ కన్ఫర్మ్ ఎవరు చేయకూడదు. అయితే ఎవరు చేసినా చేయకపోయినా ప్రాముఖ్యంగా పాస్టర్ అనేవాడు నిజానికి మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఒక చిన్న పాపము చేయాలన్నా కూడా చేసినా కూడా భయపడతాడు. ఒక అబద్ధం ఆడితేనే అయ్యో ఎందుకు అబద్ధపడని పశ్చాత్తపడతాడు. ఎందుకంటే వాక్య ప్రకారంగా చూస్తే 8:44 యోహాను సువార్తలు అంటాడు, అబద్ధమునకు జనకుడు సాతాను కాబట్టి. అంటే అబద్ధం ఆడకుండా ఉంటారా మీరు అంటే ప్రయత్నం చేస్తుంటాం. అయితే దానికి అంత భయపడుతూ ఉంటున్న సమయాల్లో సేవకులు ఉంటారు, రెండోది విశ్వాసులు కూడా ఉంటారు. అంతేకాదు ఒక మాటలో చెప్పాలంటే అదే చాలా పెద్ద పాపము. అంతకన్నా ఘోరమైన పాపం ఏంటంటే చెప్పండి, ఈ త్రాగుడు. ఈ త్రాగుడు అనేది చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, నరకానికి వెళతారని చెప్తామే. అంతేకాదు ప్రవీణ్ పగడాలన్న కూడా తాగుడు గురించి ఎంత కఠినంగా ఆయన బోధ చేశారో ఒకసారి వెళ్ళి చూసుకోండి వీడియోస్లో. అలాంటిది నమ్మకంగా ఉంటున్నట్టుగా కనిపిస్తూ ఆల్రెడీ ఈయన ఇక్కడ ప్లేస్కి జాన్ పాల్ గారు రాజమండ్రి ఆ ప్లేస్కి రాలేదు, చూడలేదు అసలు. అయితే హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు. హైదరాబాదులో ఉన్న తర్వాత నుంచి కొంత సైలెంట్ అయ్యాడు. సైలెంట్ అయిన 2 days తర్వాత ఒక వీడియో వచ్చింది అయింది. అదేంటంటే ప్రత్యేకించి శివపార్వతి అనే ఒక సహోదరి తను చేసిన కామెంట్స్, పగడాలు పగిలిందనే ఒక పాటను తీసుకొని ఇలా అంటావు అలా అంటావు అని చెప్పేసి అడిగినట్టున్నాడు ఆయన వీడియోలో. దాని గురించి మరి ఏమనుకున్నారో ఏమో క్షమాపణ కోరుతూ ఒక వీడియో పెట్టారు. నేను అంటున్నాను వాక్య ప్రకారంగా లోకాసువార్త 6:27 అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి అంటాడు. అంతేకాదు ఎఫెసీ రాష్ట్రపతి 4:31 అంటాడు, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరితో ఒకరు క్షమించుకునండి అని ఉంటుంది. కాబట్టి తప్పు కాదు. అంతేకాదు మత్తయి సువార్త 5:23 అంటాడు, కావున నీవు బలిపీఠం వద్ద బలి అర్పణ అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధమైన కలదని మీకు అక్కడ జ్ఞాపకం వస్తే ఆ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి మీ సహోదరుతో సమాధానపడము అంటారు. కాబట్టి ఆయన వాక్య ప్రకారంగా క్షమాపణ అడగటం తప్పేమీ కాదు. అయితే ఆ వీడియో అంతా మీరు చూసారో లేదో, ఎన్నిసార్లు క్షమాపణ అంటే తగ్గించుకుని డౌన్ టు ఎర్త్ బాగా కిందకి వెళ్ళిపోయి అడిగాడు. అది కూడా తప్పు కాదు, కానీ ఒకసారి సరిపోతుంది, లేదు ఇంకోసారి సరిపోతుంది. కానీ దాంట్లో బ్రతిమలాడుతున్నట్టుగా చాలాసార్లు క్షమాపణ అడిగాడు. అప్పుడు ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఏదో కొంత సందేహం అయితే నాలో వచ్చింది. ఎందుకంటే ఈయన ఎందుకు అలా అవుతున్నాడు, ఈయనకి ఏమన్నా ఎవరైనా బెదిరించారా, లేకపోతే ఈయన ఏమన్నా ఒకవేళ వాళ్ళతో మాట్లాడి ఏంటో తెలియదు. మొత్తం కొంత సందేహం ఆయన మీద ఏర్పడింది. అక్కడ నుంచి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడని ఈ జాన్ పాల్ గారు అకస్మాత్తుగా ఒక వీడియో పెట్టారు. నేను అంటున్నాను, మీరు క్షమాపణ ఆవిడని అడిగారు కదండి, తప్పేమి కాదు. మరి చాలాసార్లు సేవకుల్ని పాస్టర్ని భయంకరంగా దూషించి నోరు జారిని మీ వీడియోస్లో చాలా ఉంటాయి. అప్పటికి కూడా మీరు చాలా బాగా మాట్లాడుతాను అనుకునేవాడు, కానీ మాట పరుషంగా ఉండేది కదా, మాట జారేవారు కదా. మరి అవతల ఉన్న అన్యురాలకి మీరు తప్పు చేయకపోయినా పెద్దగా ఆవిడ ఇలా అన్నారు కదా అని చెప్పేసి అడిగినందుకే క్షమాపణ మీరు అడిగితే, మరి అంతకన్నా ఎక్కువ సేవకుల్ని, నీ సహోదరుల్ని ప్రత్యేకంగా మీరు ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి? ఒక్కరినైనా క్షమాపణ అడిగారా మీరు చెప్పండి? మీరు బాగా ఆలోచించాలి జాన్ పాల్ గారు. ఎందుకంటే నీ సహోదరుని విషయంలో ఒకవేళ ద్వేషిస్తే, యోహాను మొదటి పత్రిక 3:15 అంటాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటారు. మీరు అందరూ ద్వేషిస్తూనే ఉంటారు కదా, మీరు దైవం దృష్టికి నరహంతకులే కదా. నరహంతకులకు పరలోక రాజ్యం హక్కుదారులు కారు అని ఉంటుంది. నేను చెప్పాలి, బైబిల్ చెప్తుంది. దయచేసి జాన్ పాల్ గారు మరి అందరూ క్షమాపణ అడిగారా? ఇంకొక మాట, ఇప్పుడు మీరు చెప్పిన సహోదరి శివపార్వతి గారు అనేవారు ఒకసారి వెనక్కి వెళ్ళి కొన్ని వీడియోస్ చూడండి. యేసు ప్రభు బిడ్డలుగా ఎవరిని పోల్చింది తెలుసా? అక్కడ గొర్రెలు ఉంటే, గొర్రెలు తిరుగుతుంటే గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలను, ఏంటమ్మా ఈరోజు చర్చికి వెళ్ళదా నువ్వు అని గొర్రెని దశమాగలు ఇచ్చేసి వచ్చాను ఒక గొర్రెని, తర్వాత ఇంకో గొర్రెని చూపించి అజయ్ అని, ఇంకో గొర్రెని చూపించి ప్రవీణ్ పగడాలని, అలా గొర్రెలు చూపించి పలానా పేరు చెప్తుంటూ చాలా హేళనగా మాట్లాడుతుంటే ఓ సేవకుల్ని
మీరు ఆ విషయం క్వశ్చన్ చేశారు ఎప్పుడైనా? చేయరు. మీలో ఎలా ఏదైనా మతలబు ఉందా అని అనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు చూసి ఒక అద్భుతమైన వీడియో అన్నట్టుగా పంపిస్తే ఏం చెప్పారని చెప్పేసి అందరూ ఆతృత చూస్తారని చెప్పేసి అందరికీ వ్యతిరేకమైన పద్ధతిలో మీరు వెళుతున్నారనిపిస్తుంది. నేను అంటున్నాను, పాస్టర్లు అనే వాళ్ళకి తెలుసు, విశ్వాసులకు తెలుసు, ఆ తప్పు చెయ్యలేరు. ఏ తప్పు? త్రాగుడు అనే తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, త్రాగుడు అనే తప్పు వాక్య ప్రకారం విరుద్ధం కాబట్టి ఆ త్రాగుడు తాగాలనుకున్న మనసు వచ్చినప్పుడు వణికిపోతాడు. ఒకవేళ తాగాలనుకున్న వాడు ఒకవేళ ఉన్నా కానీ విశ్వాసులు ఎవరో సీక్రెట్ తాగుతారు. పాస్టర్ అనేవాడు వెల్ నోన్ పర్సన్. ఈయన ప్రపంచంలో దాదాపు క్రైస్తవులకి, అనేక మంది హైందువులకు, అనేక మందికి ఇస్లాం సహోదరులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన త్రాగగలడా? ఒకవేళ పబ్లిక్ చూస్తుంది అనుకుంటే, ఒకవేళ తాగాలని ఒక ఆలోచన కలిగి ఆ వ్యసనం ఉంది అని అనుకుంటే ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. పబ్లిక్ రూట్లోకి వెళ్ళి కొనుక్కొని మరీ తాగగలడా? ఎవరో ఒకళ్ళు గుర్తుపడతారు కదా, వెల్ నోన్ పర్సన్ కదా అతను. మీరు ఎందుకు గమనించలేదు? అయ్యో, మీరు పక్కనే ఉన్నట్టున్నారు కదా, మీరు చెప్పారు కదా పక్కనే ఉన్నట్టుగా. చెప్పారా? చెప్పలేదా? చెప్పారు. అంతేకాదు, ఇది హత్యని కానీ అది యాక్సిడెంట్ కానీ కన్ఫర్మ్ చేయకూడదు అని ఇన్ఫర్మేషన్ మనకు ఉంది కదా. మీరేమని చెప్పారు తెలుసా? ఒకసారి వినండి. ప్రవీణ్ అన్నది యాక్సిడెంట్, 100% యాక్సిడెంట్. అది 100 కదా, 200% హత్య అంటున్నారు. జానపల్ గారు, మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? ఎలా కన్ఫర్మ్ చేయగలరు? అందరికీ ఒకే కాట దేవుడు చూపిస్తున్నాడు కదా. మనం ఎవరిని కూడా జడ్జిమెంట్ ఇవ్వలేవు, కానీ అనుమానాలు అయితే వ్యక్తపరచవచ్చు. కనిపిస్తున్న పరిస్థితిని బట్టి ఆ అనుమానాన్ని వ్యక్తపరచడం తప్పేమీ కాదు కాబట్టి. మరి మీరు ఎందుకు ఇలా చెప్పారు? అంతేకాదు, మీకు ఒక మాట చెప్తున్నాను. ఆ ప్రొఫెసర్ రమేష్ గారు అని చెప్పి ఒక ఆయన కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఆయన దాంట్లో ఈరోజు చూడండి, పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని బాటిల్స్ తాగగలడా? 2 జిన్ బాటిల్స్, 2 రమ్ బాటిల్స్, 2 ఏదో బకాడీ ఏదో చెప్పారు. ఓకే, మళ్ళీ చెక్ ఫెయిత్ అనేవాళ్ళు ఇది ఒక పోస్ట్ పెట్టారు. బడ్వైజర్ మ్యాగ్నమ్ 80 ml ఎథనాల్ ఉంటుందట. బకాడీ క్యాజా బ్లాంకా 48 ml ఎథనాల్ ఉంటుంది. జైసల్మేర్ జిన్ ఓకే 25.8 ml ఎథనాల్ ఉంటుంది. బకాడీ లెమన్ 63 ml ఎథనాల్. టోటల్గా 216 ml ఆఫ్ ప్యూర్ ఎథనాల్ ఉంటుంది. 216 ml ఆఫ్ ప్యూర్ ఎథనాల్. ఈ 216 ml ఎథనాల్ తాగితే డైరెక్ట్గా ఇంకో కోమాలోకి వెళ్ళిపోతారు కదండి. 216 ml ఒక వ్యక్తి తాగితే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు కదా. హ్యూమన్ బాడీ మెటాబలైజెస్ 10 ml ఆఫ్ ఎథనాల్ పర్ అవర్. ఓకే, ఆయన కొన్న మొత్తం 216 ml తాగి ఉంటే యాక్సిడెంట్ కాదు, డైరెక్ట్గానే చనిపోయేవాడు. ఓకే, 12 అవర్స్లోనే ఇంత తాగి ఉంటే, ఎందుకంటే మళ్ళీ కోదాడలో కొన్నారు దానికి సంబంధించి. ఆయన బిఎస్సి లెవెల్ 0.3కి దాటి ఇంటాక్సినేషన్ అయ్యేది. ఆయన కోదాడలో కొన్న 650 రూపీస్ ఆల్కహాల్ యాడ్ చేయకుండానే, ప్లీజ్ పోలీస్ అనౌన్స్ చేయకుండా మీ కంక్లూజన్కి వచ్చి ఒక గుడ్ పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అని ఫ్యాక్ట్ చెక్ ఫెయిత్ వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను కూడా చాలా రోజుల నుంచి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొఫెసర్ రమేష్ గారు అని ఆయన అనాలిసిస్ చేస్తున్న దాంట్లో ఎవరో పంపించిన దాంట్లో చెప్పాను కదా, ఒక్కొక్క బాటిల్కి ఎంత ఎథనాల్ ఉంటుందో, మొత్తం 6 బాటిల్స్కి 210 ఎథనాల్ అని చెప్పినప్పుడు, ఆ ఎథనాల్ అంటే మత్తు ఇస్తుందేమో నాకు తెలియదు, ఆ పేర్లు కూడా నాకు తెలియదు. అయితే ఒక్క 1 అవర్కి 10% ఎథనాల్ మత్తుగా ఉంటే అది పర్సంటేజ్ సరిపోతుంది మనిషికి. అలాగా ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇంచుమించుగా ఆ యొక్క విజయవాడ వరకు వచ్చిన కొన్ని గంటలు, 3-4 గంటలు కదా, ఆ 3-4 గంటల వ్యవధిలో ఆయన తాగి ఉంటే మొత్తం అక్కడి నుంచి అక్కడే లేదు, అక్కడ కూడా కాదు, సాయంత్రం 8:30 ఎక్కడో 8:30 9:30 ఎక్కడ తాగుతున్నారు కదా, అక్కడ తీసుకుంటున్నారు కదా, ఎక్కడ ఏలూరు దగ్గర, అన్ని గంటల వరకు ప్రయాణించారు, అక్కడే కోమాలకు వెళ్ళిపోతారంట.
గంట చొప్పున వేసుకుంటే 10% ప్రకారంగా ఆయన మధ్యాహ్నం 12:30కి తీసుకుంటే అక్కడ ఎల్బీ నగర్లో ఏలూరు దగ్గరకు వచ్చేసరికి కనీసం ఒక 8 గంటలు తీసుకుంటే 80% అంటే 80% ఇథనాలు అతనికి సఫిషియెంట్గా బాడీకి కంట్రోల్ ఉండగలరు అన్నట్టుగా అర్థమవుతుంది. మరి 210 ఒకేలా తీసుకుని కోమాలకు వెళ్ళిపోతున్నారు. మరి ఎలా బ్రతికారు ఈయన? మీరు పక్కన ఉన్నారు కదా, మీరు చెప్తున్నారు కదా, మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇంకో మాట ఆయన ఏమంటున్నారంటే తాగిన వాళ్ళ ముఖం ఉబ్బిద్ది, తెల్లగా పాలిపోయింది. అలా ముఖం ఎప్పుడు ఉబ్బుతుందంటే తాగే వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉబ్బుతుంది. తాగినప్పుడు ముఖం ఉబ్బుతుంది. ఆల్కహాల్లో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్ అది. ముఖం ఉబ్బికింది, ముఖం ఉబ్బికి పాలిపోయింది. ఎందుకంటే ఆయన కోదాడు నుంచి మద్యం సేవించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి, తర్వాత 2-3 చోట్ల ఆయన మద్యం తాగినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి, ఆయన చేసిన ఫోన్పే ట్రాన్సాక్షన్ బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి దాదాపు 1000 రూపాయలు ఆయన మద్యానికి కేటాయించాడు కాబట్టి అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అన్నది ఫ్లష్ అయింది, అంటే ఉబ్బికింది. ఉబ్బిద్ది అనే విషయం మామూలు కామన్గా తెలుసు, కానీ ఈయన చెప్పిన విధానం ఏంటంటే ఈయనే అక్కడ ఉండి తాగుతుంటే ఆయన ముఖం ఉబ్బినట్టు, బాగా లావ్ అయిపోయినట్టు, కంపల్సరీగా ఆయన తాగాడు అని కన్ఫర్మ్ చేయడానికి ఆయన చూస్తూ ఉన్నట్టుగా చెప్పాడు. అంతేకాదు ఆ తర్వాత ఆయన అంటే ఒక సైడ్ ట్రాక్ నడుస్తున్నారంట. సైడ్గా అంటే కొవ్వూరు దగ్గర నుంచి యాక్సిడెంట్ స్పాట్ బాగా సైడ్కి వెళుతున్నారు. ఆ సైడ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా పడుతున్నారో, ఎలా పడుతున్నది కూడా చూశాడు, కూడా చెప్పినట్టుగా చెప్పాడు. ఎక్కడైనా పడవచ్చు, దాన్నే కదా యాక్సిడెంట్ అని పిలుస్తాము. ఇలా బండి నేరుగా దిగినప్పుడు, ఇలా నేరుగా కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఎక్కడో చోట కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఇలానో ఒరగాలి. ఇలా ఒరిగేటప్పుడు ఏమవుతుంది, బండిని రైట్కి లాగుతాడు మనిషి, లెఫ్ట్కు వెళ్తున్న బండిని రైట్కి లాగుతాడు మనిషి యాక్సిడెంట్గా మనకు తెలియకుండానే. సో ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, మీద పడింది. అది గుంత కాబట్టి, పల్ల ప్రదేశం కాబట్టి. అదే రోడ్డు మీద సమతల భూమి మీద కనుక ప్రమాదం జరిగి ఉంటే అదొక చోట, మనిషి ఒక చోట పడతాడు. ఇందులో పెద్ద అనుమానించాల్సింది ఏముంది? ఒకవేళ ఎవరైనా కనుక హత్య చేసి ఉంటే ముఖం మీద కొట్టి ఎందుకు వెళ్తారు, తల పగలు కొడతారు కదా, హెల్మెట్ తీస్తారు కదా, హెల్మెట్ తీసి కదా కొడతారు. హెల్మెట్ తీయకుండా ఎందుకు కొడతాను అది కడతాను. అయినా ఒకవేళ ఇది హత్య అయితే కనుక ఆ నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఆ సీసీ కెమెరా ఉంటుందని అక్కడెందుకు హత్య ప్లాన్ చేస్తారు? నిర్మానుష ప్రదేశంలో మనుషులు లేని చోట హత్యకు ప్లాన్ చేస్తారు. మామూలుగా జనరల్గా చెప్తున్నాను, నేనేమి హత్యలు చేసే దాంట్లో ఎక్స్పర్ట్ని కాదు, నాకు అలాంటివి తెలీదు. మామూలుగా జనరల్గా చెప్తున్నాను, ఎక్కడ హత్య జరుగుతుంది, నిర్మానుష్య ప్రదేశంలో జరుగుతుంది. చూడండి అక్కడ. అంతేకాదు ఆయన పడుతూ అక్కడ 10 అడుగుల లోతులో, అంటే హైవే పైకి ఉంటుంది, అక్కడ వరదలు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు కొట్టుకెళ్తారు కదా, హైవే కడతారు. ఎంత అద్భుతంగా అక్కడ పోసగుచ్చినట్టు చూసినట్టు చెప్తున్నాడు. తర్వాత ఆయన మరలా ఇంకో మాట అంటున్నారు ఏంటంటే, ఇలా ముఖం మీద పడితే బుల్లెట్ చచ్చిపోతారా అంటే చచ్చిపోతారు అంటున్నాడు. అంటే ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ అక్కడ వాళ్ళ గ్యాప్ ఇచ్చినప్పుడు ఏదో జరుగుతుంది అనుకున్నాను, చనిపోతారన్నారు. ఏమండి జాన్పాల్ గారు, ఒకవేళ పడిపోయిందండి ముఖం మీద, పడిపోతే చనిపోతారు అన్నారు. ముఖం మీద ఒక్కటే దెబ్బ కనబడుతుంది, అలాగే హెల్మెట్ లోపల కూడా తల మీద ఉందంట. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ పడ్డారు అనుకుందాం, మీరేం చెప్తున్నారు, ఇలా వెళుతూ లెఫ్ట్ సైడ్ అనుకోరంట. సడన్గా మత్తు వచ్చి ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ లెఫ్ట్కి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోగానే వెంటనే మెలకు వచ్చేసి రైట్ తిరిగిపోయి ఉంటాడు. అబ్బా, అసలు ఎవరికి లేని అద్భుతమైన ఆత్మీయమైన కదా ఐడియాలు మీకు వస్తున్నాయి కదా. ఎలా చెప్పుతున్నారు చూడండి, ఎంత బాధ అవుతుందో తెలుసా సేవకుల్ని. మీరు ఆయన నిజంగా తాగినట్లుగాను, ఆయన నడిపిన విధానం చూసి అలా పడబోయి ఎలా పడిపోయి ఆయన ఇది వేసుకున్నప్పుడు ఆయన అందుకే చచ్చిపోయాడు కానీ వేరే దాన్ని కాదని కన్ఫర్మ్ చేస్తున్నారు. జాన్పాల్ గారు, మీ మీద ఉన్న అంటే ఆయన ఒకవేళ నిజంగా మీరు అన్నట్లుగా మీరు అనకూడదు. ఒకవేళ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఇలా ఉంది అంటే కామ్ అయిపోతారు ఎవరైనా సరే. కానీ మీరు ముందుగానే ఒక సేవకుడు అయినండి. బయట వారంటే చాలామంది వాళ్ళకి తెలియదు. మీరు ఆత్మీయంగా ఉంటారు కదా, ఒక సేవకులు కదా. సేవకులు ఉన్నప్పుడు సేవకుడు అనేవాడు తాగుతాడని మీరు ఎలా అనుకున్నారు? ఒకవేళ తాగితే నరకానికి వెళ్తారు కదా, నరకానికి వెళతారని తెలిసిన వాడు కూడా పబ్లిక్లో ఎందుకు తాగుతాడు? అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆయన పబ్లిక్లో ఎవరైనా చూస్తే నా పడిపోద్ది అనుకుంటారు కదా. అనుకోవటమే కాదు, మళ్ళీ ఏలూరులో తాగి బయలుదేరారంట. నేను ఒక్క మాట అడుగుతున్నానండి, రాజమండ్రి దాకా 480 కిలోమీటర్ల పైనుంది కదా రూటు. ఈ 480 కిలోమీటర్స్ అక్కడి నుంచి తాగుతూ వస్తున్న వ్యక్తి ఇన్నిసార్లు పడి లేస్తాడా? అక్కడైపోవాలి కదా.
కొమలోకి వెళ్ళిపోవాలి కదా. లేదు, తాగాలనుకున్న వాడు ఏం చేస్తాడు తెలుసా? కంపల్సరీగా ఎవరికి తెలియకుండా ఏదో లాడ్జి తీసుకొని కంపల్సరీగా లోపలికి వెళ్ళి తాగి ఫ్రెష్ అప్ అయి బయట కనిపించకుండా వద్దురు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికి కనపడింది? ఇప్పుడే కనపడిందా? జాన్ పాల్ గారు, అహో మీరు దగ్గర ఉన్నారు కదా, బాగా చూసి చెప్పారండి. చాలా సంతోషం అండి. చాలా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీరు క్షమాపణ వాళ్ళని అడిగినట్టు తప్పేం కాదు, అందరూ కూడా అడిగితే మీరు దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు అనిపించింది. మిమ్మల్ని ఏమాత్రం విమర్శించట్లేదు, క్షమించాలి మీరు కూడా. ఎందుకంటే మీరు ఇంకో వీడియో పెట్టే ఉన్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని తిట్టినోడి గురించి చెప్పారు. ఎవరో తిట్టుంటారేమో. అయితే నేను అంటాను, మీరు పెడుతూ కూడా ఇంకో మాట అన్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పి ఆ ట్యాగ్ మీరు తీసుకుంటారు. మీరు సమాధానపరచడం కోసమే ఇలా అన్నాను, నేను ఇలా తాగాడు, ఇలా చనిపోయాడని చెప్పాడని చెప్పేసి అన్నారు కదా. అది సమాధానపరచలేదు మీరు. ఇంకా ఇంకా అనేక మంది హృదయాల గలిబిలి చేసి పడేశారు. ఎక్కడ సమాధానపరిచారండి మీరు? దానివల్ల సమాధానం వచ్చిందనుకుంటున్నారా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఉన్నారేమో. 99.99% కూడా ఎవరు కూడా అది నమ్మట్లేదు ఏమాత్రం కూడా. ఒకవేళ అది అవును అని వస్తే అందరూ కామైపోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు లోబడి ఉండడని చెప్పి రోమా 13:1 మనకి వాక్యం ఉంది, వినాల్సిందే, నో డౌట్. ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే సమాధానపరచవద్దని, మీరు సమాధానపరుస్తున్నారని చెప్పి వాక్యం మీకు అప్లికబుల్ చేసుకుంటున్నారు. అది సరిపోదు మీకు. రెండోది, నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. అందుకని నీతి కోసం నాకు ఇన్ని పాటలు పడుతున్నాను, పరలోక రాజ్యం వారిది అని మిమ్మల్ని మీరు ఆ ట్యాగ్ వేసుకుంటున్నారు. మీ గురించి నేను చెప్పడం సరిపోను, కానీ ప్రవీణ్ అన్నకు సరిపోయే మాట అది. నీతి నిమిత్తం హింసించబడి అలా జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఈరోజు ఈ వాక్యం, ఈ మాటలు ఇవన్నీ మీ హృదయానికి దేవుడు టచ్ చేస్తే వెనక్కి తీసుకుని క్షమాపణ అడిగితే చాలా మంచిది. లేని పక్షంలో ప్రభువే ఒకవేళ తప్పు ఎవరిదైనా క్షమిస్తే దేవుడు కఠిన శిక్షిస్తాడు, క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. ఎవరికైనా సరే, అది వారికైనా, నాకైనా, మీకైనా. కానీ కన్ఫర్మ్ చేశారు చూసారు దగ్గరుండి, అది మాత్రం పొరపాటుగా ఉంది. దేవుని చిత్తమైతే మీరు ప్రభువుని క్షమాపణ అడగండి, పబ్లిక్ చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్.